చారిత్రక హైదరాబాద్ నగరం గుండా ప్రవహిస్తూ నగరానికి తలమానికంగా ఉన్న జీవనది మన మూసీ నది. పూర్వకాలంలో హైదరాబాద్ ప్రజలు మూసీ నది నీటిని దోసిళ్లతో పట్టి త్రాగేవారు. అంత సురక్షితమైన స్వచ్ఛమైన మూసీ నీరు పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు దుర్గంధం పాలయ్యింది. మురుగు నీటితో చెత్తా చెదారాలతో నిండి అసహ్యంగా తయారయ్యింది. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురై ఇప్పుడు మురికి కూపంగా మారిన మూసీ నదిని సమగ్ర ప్రక్షాళన చేయాలనే సంకల్పంతో నడుం బిగించింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి మూసీకి పూర్వ వైభవం తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ మరియు గౌరవ మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ కేటీఆర్లు నమ్మకంతో ఈ సంస్థకు చైర్మన్ గా శ్రీ సుధీర్ రెడ్డి గారిని నియమించారు. ఈ సంస్థకు చైర్మన్ గా గత సంవత్సరం ఫిబ్రవరి 12న బాధ్యతలు చేపట్టిన ఎల్బీ నగర్ శాసన సభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ప్రభుత్వ దృఢ సంకల్పానికి దీటుగా మూసీ ప్రక్షాళనకై నిర్విరామ కృషి చేస్తున్నారు. మూసీ నదిలో మురుగునీరు తొలగించి కాళేశ్వరం జలాలు పారించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికి సుధీర్ రెడ్డి గారి నేతృత్వంలో రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా పనులు శరవేగంగా సాగుతున్నాయి. మూసీ ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం పరివాహక ప్రాంతం అంతా ఆక్రమణలకు గురి కావడం. ఆక్రమణలపై సమగ్ర సర్వే నిర్వహించడం పూర్తి అయింది. సరిహద్దులు బఫర్ జోన్లు గుర్తించడం జరిగింది. బాపు ఘాట్ నుంచి నాగోలు బ్రిడ్జి వరకు 22 కిలోమీటర్లు మూసీ నదిలో పేరుకుపోయిన పూడిక తీయడం, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు పనులు ప్రారంభించడం జరిగింది. సుమారు 20 మిషన్ల ద్వారా ప్రక్షాళన పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. మూసీ ప్రక్షాళనలో మొదటిగా ప్రభుత్వం దోమల నివారణకు పూనుకుంది. సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నదీ పరివాహక ప్రాంతం వెంట డ్రోన్లు, ఫాగింగ్ మిషన్లు, స్ప్రే మిషన్ల ద్వారా దోమలను నియంత్రించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దోమలకు నిలయాలైన చెత్త, మురికి, వ్యర్థాలు, తుప్పలు తొలగించి దోమలకు ఆవాసం లేకుండా చేయడం జరిగింది. ఇవే కాక చైర్మన్ సుధీర్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మూసీ క్లీనింగ్ కోసం నాగోలు బ్రిడ్జి నుంచి ORR వరకు 78 లక్షలు, హిమాయత్ సాగర్ నుంచి చాదర్ ఘాట్ వరకు 50 లక్షలు, ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు 50 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. మూసీ తీరంలో వాక్ వేల నిర్మాణంలో భాగంగా నాగోలు బ్రిడ్జి వద్ద 3.5 కిలోమీటర్ల మేర నిర్మాణానికి 3,72 లక్షలు, చాదర్ ఘాట్ బ్రిడ్జి వద్ద 89 లక్షలు, ముస్లిం జంగ్ బ్రిడ్జి నుంచి MGBS వరకు 1,15 లక్షలు, మొత్తం 5,76 లక్షల నిధులు ఖర్చు చేయడం జరిగింది. ల్యాండ్స్కేప్ పార్కుల నిర్మాణంలో భాగంగా నాగోలు బ్రిడ్జి వద్ద 2,64 లక్షలు, చాదర్ ఘాట్ బ్రిడ్జి వద్ద 49 లక్షలు, ముస్లిం జంగ్ బ్రిడ్జి వద్ద 1 కోటి, మొత్తం 4,13 లక్షలు వెచ్చించడం జరిగింది. మూసీ నదిలో చెత్త ప్రవహించకుండా ఫ్లోటింగ్ ట్రాష్ బ్యారియర్స్ ఏర్పాటు చేయడానికి 10 ప్రధాన ప్రాంతాలను గుర్తించడం జరిగింది. మూసీ ప్రక్షాళన కోసం సుధీర్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పటి వరకు 11,59 లక్షలు వెచ్చించడం జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్, మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ కేటీఆర్లు తనపై ఉంచిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇవి కేవలం సంవత్సర కాలంలో చైర్మన్ గా సుధీర్ రెడ్డి గారు సాధించిన ఘనతలు. భవిష్యత్తులో వాక్వేల నిర్మాణంతో పాటు మూసీ వెంట రోడ్ల నిర్మాణం, ఉద్యాన వనాలు, ఆట స్థలాలు కూడా ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు సిద్ధం చేశారు. అదే విధంగా మూసీలోకి ఒక్క బొట్టు కూడా మురికి నీరు చేరకుండా ఎక్కడికక్కడ మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావడమే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది.